నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం తెలుసుకోవడానికి మనం సమావేశం అయ్యాం ఫ్రెండ్స్. అయితే మన ప్రోగ్రాం ఒక 45 నిమిషాలు ఉంటుంది. మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు నోట్ చేయండి. ప్రోగ్రామ్ ఎండింగ్లో మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీ యొక్క సందేహాలకు సమాధానం ఇవ్వడం జరుగుద్ది. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. ఫ్రెండ్స్, ఇందులో 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఉచిత దర్శనం ఉంది, శీఘ్ర దర్శనం ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బు సంపాదించవచ్చు, ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి డబ్బు సంపాదించవచ్చు. కానీ కావలసినటువంటిది ఎడ్యుకేషన్. సో మీకు ఈ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే ఒక వారం రోజులు మీరు రోజుకు 2 గంటలు ఎడ్యుకేషన్ తీసుకోండి. మోర్ లెర్న్ మోర్ అర్న్ అనే పద్ధతి ప్రకారంగా ఈచ్ 1 టీచ్ 5 అండి. ఈ భూమి మీద మీలాంటి వ్యక్తులు ఒక 5 మంది చాలండి. ఈచ్ 1 టీచ్ 5. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 విషయాలను కూడా ఈరోజు మనం చూద్దాం. ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి ఎలా కోటీశ్వరుడు అవుతాడు, లిమిటెడ్ యూజ్ చేసుకుంటాడు అతను. ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి అన్లిమిటెడ్ యూజ్ చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. మీ యొక్క మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎందుకంటే మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ విన్నట్లయితేనే మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే నిర్ణయం మీరు తీసుకుంటారో రేపు మార్నింగ్ ఎడ్యుకేషన్ నుంచి మీరు ఒక్కరోజు కంప్లీట్ అయిపోయినట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సమాజం అంతా యూటర్న్ అవుతా ఉంది. టెక్నాలజీ యాప్ సైడ్ టర్న్ అవుతా ఉంది. మన అవసరాల రీత్యా మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే యూజ్ చేస్తున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో యూజ్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే అవన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. ఆ యాప్స్ అన్ని మన మొబైల్లో ఉన్నప్పటికీ మన బ్రతుకులలో ఏం మార్పు రాలేదండి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ కూడా టెక్నాలజీ యాపే, కానీ ఇది మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. దీనికోసం మనము కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పర్చేజ్ చేస్తూ ఉన్నాం, సర్వీసెస్ వాడుకుంటూ ఉన్నాం. అయితే దాంట్లో మనకు డబ్బు పొదుపు అయ్యే విధానం మన మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే మన యొక్క వ్యాపారానికి మొదటి మెట్టు. దాని తర్వాత ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో
గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. కానీ నెక్స్ట్ మనీ B2B. అయితే ఫ్రెండ్స్, B2C ఆల్రెడీ డెవలప్డ్ అండి. పేటిఎం వచ్చి 15 సంవత్సరాలు అయిపోయింది, చైనా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారండి. సో ఫ్రెండ్స్, B2C 4 సంవత్సరాల బేబీ అండి. నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మార్కెట్లో B2B లేదు. దాని తర్వాత ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. ఇది డెవలపింగ్ యాప్ అండి. ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది. నేను 18 నెలల నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2B, B2Cలో ఉన్న వ్యత్యాసం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇందులో ఉన్న యూనిక్ పాయింట్స్ ఏంటి? ఇది భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ. మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016. అక్కడ సర్వీస్ సెక్టార్ అంటే 36 టైమ్స్ చెప్పడం జరిగింది. 457 కంపెనీలు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. కానీ నెక్స్ట్ మనీ ప్రోడక్ట్ను అమ్మడం లేదు, సర్వీసును ప్రొవైడ్ చేసింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కట్ ఆఫ్ డేటు, ఒక పేఅవుట్ డేట్ ఉంటుందండి. కానీ నెక్స్ట్ మనీలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్. ఒక విధంగా చెప్పాలంటే 24/7 అండి. ఇది నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడ చూడలేదు, నెక్స్ట్ మనీలోనే చూస్తున్నా. ఇది ఒక యూనిక్ పాయింట్ అండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో లభ్యమయ్యేటటువంటి ప్రోడక్ట్స్ బయట లభ్యం కావు, బయట దొరకాయి. కానీ నెక్స్ట్ మనీ డిజిటల్ సర్వీసెస్ అంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి సర్వీసెస్ ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అవుతుంది. ఈ వ్యాపారంలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక పారదర్శకత ఉంది. ఇది ఇంకొక యూనిక్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే మన జీవితంలో ఒక మధ్య తరగతి నుంచి ఒక హై క్లాస్కు మారాలని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలని మీకు 1% కోరిక ఉంటే 100% ఇక్కడ టీం వర్క్ చేస్తుందండి, సిస్టమ్ పని చేస్తుందండి, రెగ్యులర్ సపోర్ట్ ఉందండి. ఏం చేయాలి సార్? ఏమీ లేదండి. ఈచ్ 1 టీచ్ 5. మీరు డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు మీరు సమాజంలో మీకు తెలిసినటువంటి వాళ్లకు, తెలియనటువంటి వాళ్లకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్విటేషన్ ఇవ్వండి. తెలుగులో అయితే రాత్రి 9 గంటలకు ఫ్రెండ్స్. వేరే లాంగ్వేజెస్లో వేరే టైమ్స్ ఉన్నాయి, మీ సీనియర్స్ మీకు చెప్తారు. ఇది చాలా గ్రేట్, చాలా పెద్ద గొప్ప విషయం అండి. ఎందుకంటే మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో మీరు మాత్రమే ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ ఒక టీం వర్క్ ఉందండి. ఆ టీం వర్క్ ద్వారా మీరు 100% సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో ఇందులో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఇదంతా కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్. మనం అనుకున్నాం టెక్నాలజీ అంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్. ఈరోజు నెక్స్ట్ కామర్స్ అంటే నెక్స్ట్ మనీ యొక్క షాప్. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ముందే అనుకున్నాం మనం. మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఈరోజు కంపెనీ లెనివా తోటి టైఅప్ అయ్యింది, హెవెల్స్ తోటి టైఅప్ అయిపోయింది. సో మర్ఫీ, బజాజ్, మఫత్లాల్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయేనండి. ఆ తర్వాత కంపల్సరీ కొనాలనే రూల్ లేదండి. దిస్ ఈజ్ ద చాయిస్. కంపేర్ చేయండి, టాలీ చేయండి. దాని తర్వాత అదే కాకుండా ఈరోజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కనుక మీరు చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్,
మోర్ దెన్ 50%. ఈరోజు మీకు కంప్లీట్గా టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయండి. ఈరోజు యాక్టివేట్ అయింది. ఎవరైనా మీరు అప్గ్రేడ్ చేసుకోండి మళ్ళీ యాప్ను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళినట్లయితే 20,000 25,000 అయ్యేటటువంటి టెస్ట్లు మనకు కేవలము ఒక 5,000 రూపాయలు అవుతుంది. అది కూడా ఇండియా లోపలనే అతిపెద్ద ల్యాబ్ ద్వారా. సో ఇది ఒక ఎక్స్ట్రా సర్వీసెస్ అండి. ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. ఫంక్షన్ ఈ రోజు నుంచి బిగిన్ అయిపోయింది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి షాప్స్, సర్వీసెస్, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక అడ్వకేటు, ఒక డాక్టరు, ఎవరైనా సరే ఇందులో ఫ్రీగా అతను ఇన్వాల్వ్ కావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అతను ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్లో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, 8 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. 18 నెలల నుంచి నేను దీంతో అసోసియేట్ అయ్యాను. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% నేను దాన్ని బిలీవ్ చేసిన కాబట్టి ఈరోజు మీరు సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ చూడండి, కొన్ని వందలాది వీడియోలు ఉన్నాయండి విత్ నా మొబైల్ నెంబర్తో సహా. కారణం ఏంటి? నాకు ఏదైతే నమ్మకం కుదిరిందో అప్పుడే నేను ఓపెన్గా చెప్పడం స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీ, ఇంత బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ ఎందుకు లాంచ్ అయింది? ఫ్రెండ్స్, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం, నోట్ల బందీ కార్యక్రమం. ఫ్రెండ్స్, మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. సార్ కూడా అక్కడికి వెళ్ళారు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు 10% తను తీసుకొని 90% మనకు డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి ఆ ఆలోచన ద్వారా 1 జనవరి 2017న ఈ నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చిన కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ సంస్థ అలా చేయలేదండి. లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ అండి. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఫ్రెండ్స్, 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మీరు చూడండి, గూగుల్ బాబా అని అడగండి, సార్ పేరు వస్తుంది. సార్కు సపోర్ట్గా మేడం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది.
B2C అయితే ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలైంది. అందులో అలీబాబా పార్ట్నర్ ఉంది. ఇంకెన్నో B2Cలలో ఇన్వెస్టర్స్ ఉన్నారు, వారెన్ బఫెట్ గారు. కానీ ఈ కంపెనీ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నడుస్తుంది. వీళ్ళు ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 4 ఇయర్స్ బేబీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మహారాష్ట్రలో లాక్డౌన్ జరుగుతూ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉంది. అయినా కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో నేను వచ్చినప్పుడు, నేను అక్టోబర్ 2019లో వచ్చానండి. అప్పుడు లాక్డౌన్ కానీ కరోనా కానీ ఏం లేదండి. అప్పుడు కూడా బ్రహ్మాండంగా వర్క్ జరిగిందండి. మంచి మంచి ఎస్టాబ్లిష్మెంట్స్, మంచి మంచి ఆర్గనైజేషన్స్ కొలాప్స్ అయిపోయాయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడి ఇద్దరి యొక్క పని విధానం ఆ విధంగా ఉంది. సో కంపెనీ విజన్ అండ్ కంపెనీ మిషన్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు భారతదేశంలో, తర్వాత యావత్ ప్రపంచంలో. ముఖ్యంగా 4 రంగాల్లో మిత్రులారా. ఒకటి ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే. ఈరోజు నా ఫోన్పే నుంచి మీ ఫోన్పేకు, మీ పేటిఎం నుంచి నా పేటిఎంకు డబ్బులు పంపొచ్చు. నెక్స్ట్ మనీలో కూడా ఇప్పుడు పంపొచ్చు అండి, నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ. కానీ మీ గూగుల్ పే, మీ పేటిఎం, మీ ఫోన్పే బ్యాంకుకు లింక్ చేస్తారు. ఆ లింక్ ఇప్పుడు చేయలేం మనము, కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ దాంట్లో నెంబర్ 1 రావాలి. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడ ఓనర్గా చేస్తుంది. నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది. ఇక్కడ మనం కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదు. దాని తర్వాత ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ అండి. మనదంతా కూడా మీకు ముందే చెప్పే టెక్నాలజీ. ఆ తర్వాత ఈ కామర్స్లో నెంబర్ 1. ఆ తర్వాత B2B. 4 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద విజన్ నెంబర్ 1. దిశగా పని జరుగుతూ ఉంది, అవుతా ఉంది. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. డే 1 నుంచి కూడా అదే పని చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత హెల్దీ ఇండియా. ఇప్పుడు కూడా మన ప్రోగ్రాం జరిగింది, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం మనము. ప్రతి బుధవారము, శుక్రవారము, ఆదివారము 7:45 నిమిషాలకు మనకు డాక్టర్ రాజేష్ సింగ్ గారి యొక్క హెల్త్ పైన మన క్లాసెస్ ఉంటుంది. నెక్స్ట్ షాపీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. ఆ తర్వాత డే 1 నుంచి వెల్దీ ఇండియా. ఇంటికొక ఉద్యోగం కాదండి, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగమే, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం అండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను 2 మార్గాలు ఉన్నాయి ఇందులో. ఒకటి సైన్ అప్, రిజిస్ట్రేషన్ యాజ్ ఏ ఫ్రీ మెంబర్. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఫ్రీ ఇవ్వాలని ఉంది. కానీ వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. నెక్స్ట్ మనీలో అలా కాదు, 6 నెలలు, 6 సంవత్సరాలు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు. అదే కాకుండా సైన్అప్ చేసుకున్న వెంటనే మనకు బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుద్ది, 50 రూపాయలతో సమానం. దాని తర్వాత మీరు యూజర్గా ఉండొచ్చు, మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ ఉంది. ఒకవేళ కనుక మీరు 2 గంటల సమయం ఇవ్వగలిగితే మీరు అర్నర్గా మారుతారు, లెవెల్ క్యాష్ బ్యాక్. సో అది కూడా ఎక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఈరోజు గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్. నేను ముందే చెప్పాను మీకు, మీరు ఏ అలవాట్లను మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్నటువంటి పని దీని త్రోగా చేయండి. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా ఇక్కడ డబ్బు పొదుపు అవుతుంది, పని చేస్తే డబ్బు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ ఎడ్యుకేషన్లో మీకు చాలా డీటెయిల్గా ఇది చెప్పడం జరిగింది. 2 మార్గాలు ఉన్నాయండి. ఇంకొక మార్గము ప్రైమ్ మెంబర్షిప్. నేను దీనికే ప్రియారిటీ ఇస్తాను. ఎందుకు అంటే
రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడిచ్చింది ఒకే సమయం, కానీ వాళ్ళ జీవన విధానంలో ఎంతో తేడా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకు ముందు చూపు ఉంది మిత్రులారా. సో అన్లిమిటెడ్ యాప్ని యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాము. కంపెనీకి జీవిత కాలంలో 1500 ఇస్తా ఉన్నాము. ఆ 1500 కంపెనీకి ఇవ్వడం ద్వారా కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. 1550 రివార్డ్ పాయింట్స్ ఒక్క ట్రాన్సాక్షన్ లోపలనే నెక్స్ట్ షాపీ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కామర్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాపీ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిగతా సర్వీసెస్లో కొద్దిగా రిటర్న్ తీసుకోవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు మై డియర్ ఫ్రెండ్స్. రీఛార్జ్ సెక్షన్ అయినట్లయితే 1% తీసుకోవచ్చు, వెంటనే మళ్ళీ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ కామర్స్లో 100% వరకు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ షాపీలో కూడా 100% వరకు రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. బిల్లింగ్ సెక్షన్కి వస్తే మీ గ్యాస్ బుక్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ వాటర్ కానీ, ల్యాండ్లైన్ కానీ ఇలాంటి సెక్షన్స్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఇది ప్రీమియం ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో చూపించడం జరిగింది మిత్రులారా. నేను చెప్పే పాయింట్ 1770 రూపాయలతోటి మనం గనక ప్రైమ్ మెంబర్ అయినట్లయితే ఎలాగూ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి 17,000 రూపాయలు మిగిలాయి ఒక కుటుంబానికి. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సంవత్సరానికి 17,000 రూపాయలు అంటే పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో పనికొస్తాయి. జీవితకాల సభ్యత్వం ఇది. బట్ ఒక 1770 రూపాయలు ధైర్యం చేయండి అని చెప్తా ఉన్నా. లేదంటే నో ప్రాబ్లం, ఫ్రీ సైన్ అప్ ద్వారా అయినా చేయొచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ అండి. మీరు చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి. కాబట్టి నా అనుభవం ఏం చెప్తుందంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు ఇంకా సక్సెస్ అవుతున్నారు, ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఇంకా ఫెయిల్ అవుతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతా ఉన్నారు, బీదవాళ్ళు ఇంకా బీదవాళ్ళగా అవుతా ఉన్నారు. దీని వెనక అర్థం ఏంటిదంటే మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం. సో మీరు ఆలోచన చేయండి. 1770 రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదండి. 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. అక్కడితో అయిపోదండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్. సో కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు నెలకు మీరు 200 రూపాయలు మీరు పొదుపు చేసుకున్నా సంవత్సరానికి మీరు 2400 పొదుపు అవుతుందండి. 10 సంవత్సరాలకు 24,000 అవుతుందండి. అంటే అసలు మీకు డబ్బుకు నష్టమే లేదు. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. 1500 ఎలాగో మనకు రిఫండ్ కూడా అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉందండి. ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నట్లయితే 178 ప్లస్ సిఆర్ ఇన్కమ్ అండి. నమ్మశక్యము కాదండి, నవ్వు వస్తుందండి. కానీ రోజుకు 2 గంటలు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవరైతే ఒక 90 రోజులు దీన్ని ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సిస్టంలో సక్సెస్ అవుతారు. ఆ తర్వాత గ్రేట్ ఆపర్చునిటీ, మనకు సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మీరు చేయాల్సిన పని ఏమీ లేదండి. మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రోజు రాత్రికి మీ ఫ్రంట్ లైన్లో 5 మందిని అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫెయిల్ అయిదామన్నా ఫెయిల్ కాబడదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి? సైన్ అప్ చేసాం, లిమిటెడ్ యాప్ యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్గ్రేడ్ అయినట్టయితే అన్లిమిటెడ్ యాప్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రెఫర్ అండి, ఇంతకు మించి వేరే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 జీవితకాలంలో ఒకే ఒకసారి. దాని తర్వాత మనకు ఎన్ని రకాలుగా 6 రకాల ఆదాయాలు ఉన్నాయండి. ఆ తర్వాత మనం ఒక్కొక్కటి చూస్తే మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి యాప్ మొత్తం మీరు వాడుకుంటారు. అక్కడ మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మీరు నెలకు 200 చేసుకుంటారా, 2000 చేసుకుంటారా, మీ ఇష్టం, జీవితకాల సభ్యత్వం. దాని తర్వాత మీకు పొదుపు జరిగిన విషయమే చెప్పండి, ఎప్పుడు అబద్ధం చెప్పకండి. ఏం చేస్తుర్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చెయ్యండి. ఆటోమేటిక్ కోర్సులో సత్యమేవ జయతే
అది మాత్రమే గెలుస్తుందండి. సో దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు ఇక్కడ. ఆ తర్వాత అది పని అని ఆలోచన చేస్తే పని కాదండి, అది ఒక సేవ. మీరు డబ్బులు సంపాదించుకోమని చెప్తా ఉన్నారు, డబ్బులు పొదుపు చేసుకోమని చెప్తా ఉన్నారు, అంటే అది ఒక సర్వీస్, సేవ. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు క్యాష్ బ్యాక్, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. దీన్ని రీపర్చేజ్ అంటారు. రీపర్చేజ్ అంటే మళ్ళీ మీరు కొనడం కాదండి, రీపర్చేజ్. టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత మీకు నేను చెప్పాను నెక్స్ట్ షాపీ యాడ్ ఆన్ ప్యాక్, ఇది ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు, అన్బిలీవబుల్ తీసుకోవచ్చు, మీరు చూస్తారు. ఆ తర్వాత మర్చెంట్ యాప్ ఇంకా డెవలప్ అవుతుందండి, అతి త్వరలో అది కూడా 80% వరకు కంప్లీట్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్నోవేటివ్స్, అద్భుతమైన ఆదాయ అవకాశాలు ఉన్నాయి. మనం చేసే పని ఏంటి? పొదుపు చేసుకుంటున్నామండి, వేరే వాళ్లకు చెప్తున్నామండి. వాళ్ళని ఇన్వైట్ చేయండి మీరు, అంతవరకే మీ బాధ్యత. ఎవరిని మీరు బలవంతం పెట్టకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అతను ఒక యూజర్గా ఉండాలనా, ఒక అర్నర్గా మారాలా, అతను డిసిషన్ తీసుకోవాలి. మీరు కేవలం దారి మాత్రం చెప్పాలి, చూపించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే మనం అన్లిమిటెడ్గా ఎంతమందికైనా పొదుపు నేర్పించవచ్చు, సంపాదన మార్గము చూపించవచ్చు సక్రమమైన మార్గంలో. ఉదాహరణకు మనము ఒక 5 మంది అనుకున్నట్లయితే ఒక 1500 అండి. మీరు రోజు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయొచ్చు, రోజు 3000 సంపాదించవచ్చు, వెంటనే మీరు ఏటీఎంకి వెళ్ళి తీసుకోవచ్చు, ఎనీ టైం పేమెంట్. నెలకు 90,000 రూపాయలు కూడా సంపాదించవచ్చు. కానీ ఈ ఉద్యోగానికి ఎవరు బాస్ లేరు, మీకు మీరే బాస్. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. 20% అండి, మన డైరెక్ట్ పని పైన 20%. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత అక్కడితో ఆగలేదండి. వాళ్లకు మనం హెల్ప్ చేసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు కూడా మీకు ఇన్కమ్ ఉందండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు మనకు 10% అడ్మిన్ ఛార్జెస్, ఆ తర్వాత 3.75 టీడీఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ 74% అండి, 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు, ఒక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఆ తర్వాత ఈచ్ 1 ఈచ్ 5 అనుకున్నాం మనం, సేమ్ అదే వర్క్ అండి. మీ ఫ్రంట్ లైన్ను మీరు 5 ఇంక్రీజ్ చేయండి, ఆ తర్వాత మీ టీంకు సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే పని అదేనండి, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, నా టోటల్ ఎంటైర్ టీంకు నేను సపోర్ట్ చేస్తున్నా. మీ టీం మీరు చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 ఈచ్ 5, ఈచ్ 1 ఈచ్ 5, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ ఈజ్ 178 CR. ఇది టర్న్ ఓవర్ కాదండి, మీ ఇంటికి వచ్చే ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు రిటైర్మెంట్ ఎప్పుడనేది మీరే ఫిక్స్ చేయొచ్చు, మీ చేతిలో ఉంది. రిటైర్మెంట్ వేరే వాళ్ళ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇన్కమ్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. జాయింట్ ఎఫర్ట్స్ అండి, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, మీకు ఎంత ఇన్కమ్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, రీఛార్జ్ అండ్ షాపింగ్. మన టీమ్ సైజ్ 1,00,000 మంది అయ్యారండి. దీనికి ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఇంతకుముందు రిటైర్మెంట్ తోటి పోల్చండి, ఇప్పుడు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ తోటి పోల్చండి. 1,00,000 మంది అండి, వాళ్ళ ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, ఆ 2 ఫోన్లు రీఛార్జ్ చేశారండి, 8 రూపీస్ వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చింది, అందరికి కలిపినప్పుడు 8 లక్షలు వచ్చింది. 25% 10 లెవెల్స్కు వంచితే 20,000 రూపాయలు. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు షాపింగ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? అక్కడ వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్.
మీరు నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 10 లెవెల్స్ తర్వాత మనకు రాయల్టీ ఉందండి, రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సిల్వర్ అయితే 1% 15 రూపాయలు, గోల్డ్ అయితే 2% 30 రూపీస్, డైమండ్ అయితే 3% 45 రూపీస్. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది ఈ రాయల్టీ అండి. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. మనం ఎవరినైతే తెచ్చామో 5 మందిని, వాళ్లకు మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుందండి. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా అచీవ్మెంట్, ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ తర్వాత 5-25 మీరు వచ్చినప్పటి నుంచి 30 రోజుల్లో చేస్తే మీకు కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రామ్ ఉందండి. ఎక్స్ట్రా అచీవ్మెంట్, ఎక్స్ట్రా బెనిఫిట్. 90 రోజుల్లో మీరు గనక 5-25 125 చేస్తే మీకు ఇక్కడ ఫారెన్ టూర్ ఉందండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సిల్వర్ రాయల్టీ, సింపుల్ రాయల్టీ, ఫ్రంట్ లైన్లో 5 మంది అండి. 5 మంది ఎలా వస్తారు మీకు చెప్పాను నేను. ప్రతిరోజు నైట్ సెషన్లో మీ వాళ్ళు 5కు తక్కువగా ఉండేటట్టు చూసుకోకండి. మీరు 5 కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మనది. ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు 5 + 9 14 మంది అవుతాయి ఈ స్ట్రక్చర్లో సిల్వర్ రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. జీతం స్టార్ట్ అయిపోయిందండి సిల్వర్ నుంచే. 1250 రూపాయలు తీసుకోవాలి ఈ నెలకు. వాళ్లకు కంపెనీ టర్న్ ఓవర్లో 1% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, గోల్డ్ రాయల్టీ. మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. 5 మంది సిల్వర్స్. సో ఫ్రెండ్స్, 2% 30 రూపీస్, సిల్వర్కు 1%, మనకు 1%. గోల్డ్ కూడా శాలరీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి ఈరోజు మన డిసిషన్, మీరు సైన్అప్ ద్వారా వర్క్ చేయొచ్చు, లేదా ఒక 1770 రూపాయలు చిన్న ధైర్యం చేశారు మీరు, వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలోకి వచ్చినాక ఫెయిల్ అవుతందుకు కుదరదు. 2 గంటలు మీరు టైం ఇవ్వండి, నేను చెప్పిన విధానంలో మీరు నడవండి, ఫెయిల్ అవ్వడానికి కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటు అదనంగా మనకు ఒక ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ ఉందండి. సీనియర్ పొజిషన్ వస్తుందండి. అయితే ఒక్కసారి మనం అర్థం చేసుకోండి, ఎంతమందినైనా మనము రెఫర్ చేయొచ్చు ఇక్కడ అని మనం అనుకున్నాం ఫ్రెండ్స్. ఈ రెఫర్ అయ్యేటటువంటిది సిస్టంలో మనకు ఆటోమేటిక్గా అక్కడ స్ట్రక్చర్ ఫీడ్ అవుతుంటుంది. మనకు తెలియదు, అది ఆటో బైనరీలో తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఇద్దరే కాబట్టి ఎక్స్ట్రా సీనియర్కున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా యాడ్ అవుతూ వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని అంటారు ఆటో బైనరీ. ఇది ఆల్రెడీ ఇది చేయాలని కంపల్సరీ లేదు, ఇది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్. సో ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ ఇలా ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత బైనరీ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఈ బైనరీలో మనం ఒక 200 రూపీస్ బీవీ, 200 బీవీ అంటే ఒక 1000 రూపాయలు సుమారుగా ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేస్తాం. అవన్నీ కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్, మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్సే. మార్కెట్ కంటే తక్కువ రేటుకు అవైలబుల్ అవుతుంది మనకు. ఆ తర్వాత మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, క్వాలిటీ ప్రోడక్ట్, ఆనెస్ట్ ప్రైస్, ఎక్సలెంట్ ప్రోడక్ట్, వర్క్ చేస్తుంది, నేను కూడా వాడుతున్నా. ఆ తర్వాత మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదాహరణకు మీకు ఈ విధంగా స్ట్రక్చర్లో లెఫ్ట్ ఒక 90,000, రైట్ ఒక 40,000 అయ్యింది అనుకుందాం. 12% బీవీ మ్యాచింగ్ గ్రూప్ ఏ అండ్ బి అంటే మ్యాచింగ్ ఎంత అయిందండి? 40,000. 4,800 రూపాయలు మనకు వస్తుంది నెలవారీగా. మిగతా పవర్ ఏదైతే ఉందో ఆ యొక్క పవర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రోజుకు 1,00,000 రూపాయలు అంటే నెలకు 30 లక్షల రూపాయలు ఈ బైనరీ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. క్యాపింగ్ ఎలా కౌంటింగ్ అవుతుంది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మనం.
ఆ తర్వాత బైనరీలో రైట్ లెఫ్ట్ చాలా మందికి తెలుసు. పవర్ లెగ్, పోలియో లెగ్. పవర్ లెగ్‌లో కూడా ఇన్‌కమ్ ఇచ్చే విధానం ఉందండి. సింగిల్ లెగ్ నెక్స్ట్ షాపీ మంత్లీ ఇన్‌కమ్. ఒకే లెగ్ అండి. ఒక లెగ్‌లో 30,000 ఇక్కడ చూడండి బీవీ అయింది. 10,000, 20,000. ఆ 10,000 అనేది 1,200 ఇచ్చేస్తూ 12% చొప్పున మిగతాదంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన క్యాపింగ్ 30 లాక్స్ పర్ మంత్ అనుకున్నాం. మనము ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో, ఉదాహరణకు మనం ప్రోటీన్ పౌడర్ కొంటే 270 బీవీ ఉందండి. ఇంటూ 30 టైమ్స్ అది అక్యుములేట్ అవుతూ అవుతూ 30 లాక్స్ వరకు తీసుకెళ్తుంది. మ్యాక్సిమం పేఅవుట్ ఈజ్ క్యాపింగ్ 30 లాక్స్ పర్ మంత్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ మన నెక్స్ట్ మనీలో 5, 25, 125 మీరు చూసిండ్రు ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్లో 2%, సెకండ్ నుంచి 9th లెవెల్ వరకు 1%, 10th లెవెల్లో 2%. సో ఫ్రెండ్స్ 5, 25, 125, 625 మీరు చూశారు. ఇది అదనంగా వచ్చే ఇన్కమ్ అండి. ఒక్కసారి కనుక మనం గమనించగలిగితే ఎవరు మన టీంలో ప్రోడక్ట్ కొన్నా కూడా ఈ లెవెల్ ప్రకారం పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. మన టీంలో ఈ స్ట్రక్చర్ పూర్తయిన తర్వాత వాళ్ళు 200 బీవీ కొన్నా కూడా మనకు 4,38,00,000 అండి. అర్థం చేసుకోండి, 1% సక్సెస్ అయినా 43,000 రూపాయలు ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. అంటే పొటెన్షియాలిటీ ఉంది, ఇంత తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. దాని తర్వాత లీడర్షిప్ రాయల్టీ మీరు చూశారు 5, 25. అక్కడ ఫ్రంట్ లైన్లో వచ్చిన వాళ్ళ మీద 10% అవుతే ఇక్కడ 5 జనరేషన్స్ 2.5 వాళ్ళకి ఇన్కమ్ వచ్చిన దాంట్లో 2.5 అండి. 5 జనరేషన్స్ వరకు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు కంపెనీ రాయల్టీ అండి. రాయల్టీ స్టార్ట్ అవుతుంది గోల్డ్ నుంచి అండి. మీరు తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే 5 సిల్వర్లు చేస్తే మీరు గోల్డ్ అండి. గోల్డ్ అయిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్లో 3% అండి. మీరు 10,000 మెయింటైన్ చేయాలి. రైట్ 10,000, లెఫ్ట్ 10,000 మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి రాయల్టీ వస్తుంది. దాని తర్వాత మనకు డైమండ్ అయినట్లయితే ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ 2%, 30,000 మనం మెయింటైన్ చేయాలి బీవీ. కంపెనీ టర్న్ ఓవర్లో 2%. క్రౌన్ డైమండ్ కంపెనీ టర్న్ ఓవర్లో 1%, 1 lakh రైట్, 1 lakh లెఫ్ట్ మెయింటైన్ చేయాలి మనం. రాయల్ క్రౌన్ డైమండ్ 2 lakhs లెఫ్ట్, 2 lakhs రైట్, 0.5% కంపెనీ టర్న్ ఓవర్. మిత్రులారా, కంపెనీ లెవెల్లో ఒక్క ప్రోగ్రామ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ రాయల్ క్రౌన్. ఇది మన షార్ట్ టర్మ్ యొక్క గోల్. మన జిఎస్టి షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ రాయల్ క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా మీకు ఏ ర్యాంకులు లేనప్పటికీ మీరు గనక 50,000 మెయింటైన్ చేస్తే 1% కంపెనీ టర్న్ ఓవర్, 1 lakh మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ 2%, 1.5 lakh చేస్తే హౌస్ ఫండ్ 2 lakhs. అంటే 1.5 lakh చేస్తే 2% హౌస్ ఫండ్, 2% కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ 1%, టోటల్ 5% మనకు వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ షాపీ. రేపు మార్నింగ్ సెషన్ మీరు మిస్ కాకండి. నెక్స్ట్ షాపీ పైన ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేయాలండి? ఏమీ లేదండి, మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఆ తర్వాత రోజు రాత్రి జరిగే ప్రోగ్రాంకు మీరు 5 మందికి తగ్గకుండా అటెండ్ అయ్యేటట్టు మెయింటైన్ చేయండి. ఇంతకు మించి వేరే పని లేదు ఫ్రెండ్స్. మీ సబ్జెక్ట్ చెప్పాలని ఏమీ లేదు, మీరు అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. మీకు నమ్మకం అనిపించింది 1770 తోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. 2 గంటల సమయం మీరు ఇవ్వండి. మిమ్మల్ని సక్సెస్ చేయడానికి టీం మొత్తం వర్క్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ ఎలా చేయాలండి? మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క రెఫరల్ అన్నమాట. మీ సీనియర్ అంటే రెఫర్ చేశారు, అతని యూజర్ నేమ్ తీసుకోండి. అక్కడ ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. ఆ తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. అక్కడ మీరు అతని పేరు అదేనా కాదా, యూజర్ నేమ్ అదేనా కాదా, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. దాని తర్వాత అదైతే ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్. సైన్అప్ ఈజ్ వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు
ఓకే అనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ అన్నప్పుడు ఫ్రెండ్స్ పాన్ కార్డ్ కంపల్సరీ అండి. ఇది నెక్స్ట్ మనీ రూల్స్ కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో ఫ్రెండ్స్ పాన్ కార్డు ఆ తర్వాత మనము మన యొక్క ఎడిట్ ప్రొఫైల్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కావాల్సిన అమౌంట్ మనము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత వాలెట్ టచ్ చేయండి, యాడ్ మనీ ఉంటుంది, అది టచ్ చేయండి. మీకు అక్కడ 1770 ఉంటుంది, అది టచ్ చేయండి. మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వేని ఎప్పుడైతే టచ్ చేస్తారో వెంటనే మీకు గూగుల్ పేలో ఉన్నాయా, పేటిఎంలో ఉన్నదా, ఆన్లైన్లో ఉందా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఎక్కడ డబ్బులు ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అప్లికేషన్ రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేస్తే మీకు అప్గ్రేడ్ అని వస్తుంది. అప్గ్రేడ్ టచ్ చేయగానే డీటెయిల్స్ ఇచ్చేసి నామినీ డీటెయిల్స్, మనకు జాబ్ సెక్యూరిటీ ఉందండి. అశోక్ సరస్వతి గారు 8 నెలలు పనిచేశారండి. ఆ తర్వాత 4 నెలలు హాస్పిటల్ సిక్ అయి చనిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఆ తర్వాత తమ్మార్క్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు ప్రైమ్ మెంబర్ జీవిత కాలంలో 1 టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏ సెషన్ అయితే విన్నామో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ తీసుకున్న కంపెనీ అండి. లాస్ట్ మంత్లో మనకు ఏసియా లోపలనే గొప్ప అవార్డు రేజింగ్ బ్రాండ్ వచ్చింది. 2017 సంవత్సరంలో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, ఆ తర్వాత 2019లో గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 దుబాయ్లో, ఆ తర్వాత మేడంకు డిజిటల్ ఉమెన్ అవార్డు వచ్చింది, ఆ తర్వాత గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా మేడం తీసుకోవడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ వర్క్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. 277 సీరియల్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. మరి నేను కూడా మీలాంటి వ్యక్తిని. మరి నేను ఈ 3 విధానాలు, ఒకటి రిటైర్మెంట్ అండి, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ అండి, రెండోది ప్రజెంట్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను అది షేర్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు ఆండ్రైజ్ చేయవచ్చు. అప్పుడు మీ క్వశ్చన్స్కు నేను ఆన్సర్ ఇస్తాను. మీకు నచ్చినట్లయితే రేపు మార్నింగ్ నుంచి మీరు ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు ఫర్ 1 వీక్ గురించి. ఈ 1 వీక్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇంకా సూపర్ ఫాస్ట్ కావడానికి 90 డేస్ మీరు చేసినట్లయితే మీరు అసలు ఫెయిల్ అయితందుకు కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, నేను 1770 రూపాయలు నేను ధైర్యం చేశా. చూడండి ఫ్రెండ్స్, ఇది కంపెనీ యొక్క ఇన్వాయిస్ అండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను మీలాగా 1770 రూపాయలు, ఇది కంపెనీ ఇన్వాయిస్ అండి. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24. 1770 తోటి నేను ఏమి వ్యాపారం చేయలేను. ఓకే, కాబట్టి 1770 తోటి అయ్యాను. రోజుకు 2 గంటలండి, 24 గంటల్లో 2 గంటలు నెక్స్ట్ మనీకి ఇవ్వండి, 22 గంటలు మీ పనులు మీరు చేయండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను రిటైర్మెంట్. మా సీనియర్ నాకు చెప్పిందే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. మా సీనియర్ నాకు ఒక్కటే చెప్పాడు, 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్ల ఇన్కమ్ వస్తుంది. సో నేను ఆలోచన చేశా, 1% కదా 100% ఎందుకు చేయొద్దు. సో 100% అంటే స్ట్రక్చర్ ఏంటండి, 5, 25, ఆ తర్వాత 125, 625, ఈ స్ట్రక్చర్ చూశారు మీరు. సో ఫ్రెండ్స్, నేనేం చేశాను, అందరికీ చెప్పడం స్టార్ట్ చేశా. నేను చెప్పిన వాళ్ళందరూ సైన్అప్ కాలేదండి. ఒక 56 మంది సైన్అప్ అయ్యారు. 56 మంది సైన్అప్ అయినాక అలా 1770 30 మందే పేమెంట్ చేశారు. కానీ నేను అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశా. ఎందుకంటే తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను చెప్పడం స్టార్ట్ చేశా. జనవరి 2020 నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను అటెండ్ అయ్యాను. మా సీనియర్ నాకు అదే చెప్పాడు, 90 రోజులు ఎవరైతే సిస్టంలో వస్తారో ఫెయిల్ గారు. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఎవరు రావట్లేదు కాబట్టి నేను జనవరి 2020 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దాని పర్యవసానం ఈరోజు చూడండి ఫ్రెండ్స్, పైన లెఫ్ట్ సైడ్లో 66,848 మంది అండి, 66,840. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఈ 18 నెలల నుంచి నేను చేసిన పని. నేను గొప్ప అయితే నేను చేసిన ప్రతి దగ్గర ఈ రిజల్ట్ రావాలి ఫ్రెండ్స్, రాలేదు కదా. సో సిస్టమ్కున్న గొప్పతనం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్,
మరి నేను 5 సంవత్సరాలు అనుకున్నానండి. నా రిటైర్మెంట్ 2019-2024. ఫ్రెండ్స్ 5 అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది కదండీ 30 అంటే. తర్వాత 25 కదండీ. ఇక్కడ 85 అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 125 అంటే 184 ఇది కూడా కంప్లీట్ అయింది. అంటే 18 నెలలు 18 నెలల వరకు అయిపోయింది. నేను రేపు అక్టోబర్ 2021 వరకు నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. 625 కంప్లీట్ చేయాలి. ఇప్పటికీ ఆల్రెడీ 402 మంది అయిపోయారండి. అంటే నేను ఇంకా 223 రన్స్ తీసుకోవాలి. 223 రన్స్ తీసుకోవాలి. నాకు ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 1359 బాల్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. నా లైఫ్కు నేను డిజైన్ ఇచ్చుకున్నా, మీ లైఫ్కు మీరు డిజైన్ ఇవ్వండి. ఆ తర్వాత 178+ అని చెప్పా. అంటే లీడర్షిప్ రాయల్టీ ఎక్స్ట్రా, సిల్వర్ రాయల్టీ, సిల్వర్ జీతం ఎక్స్ట్రా, ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్రెండ్స్. టేక్ ఇట్ స్క్రీన్ షాట్. ఈరోజు మీరు ఆలోచన చేయండి. మీరు చేసే ఉద్యోగం ద్వారా, మీరు చేసే వ్యాపారం ద్వారా 1%, 10%, 100% మీ ఇష్టం. 1% అన్నా 2 కోట్ల అండి. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో ఎప్పుడు తీసుకుంటారు? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత సెకండ్, మనకు మీకు చెప్పాను నేను ఏమని, సార్ ప్రజెంట్ ఇన్కమ్ కూడా ఉంది. ఎస్, ప్రజెంట్ ఇన్కమ్ కూడా ఉంది. ఎలా ఉంది చూడండి. నేను 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయినందుకు దిస్ ఈజ్ టోటల్ అర్నింగ్ రిపోర్ట్. అంటే ఈ రోజు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి మనీ. అంటే నేను మీలాగా ఒక 1770 రూపాయలతోటి నేను ధైర్యం చేశానండి. 1770 తోటి నేను ధైర్యం చేశానండి. అంటే అక్షరాల 6,65,895 రూపాయలు నేను అర్న్ చేశాను. జస్ట్ ఓన్లీ 1770. అంటే 1770 ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్. కంప్లీట్ యాప్ యూజ్ చేసుకోవడానికి. నాకు ఈ డబ్బులు ఎప్పుడో వచ్చేసాయి. నా కార్ ఇన్సూరెన్స్ చేయించుకున్నా, నా మొబైల్, నా ఇవన్నీ రీఛార్జ్ చేసుకుంటున్నా. కానీ ఐఎమ్ నాట్ ఏ యూజర్, ఐఎమ్ ఏ అర్నర్. ఎండ్ యూజర్కు నష్టం ఉండొద్దని ఇక్కడ యూజర్గా 1770 యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్కమ్. ఈ 1770 18 నెలలు నేను ఎక్కడన్నా బ్యాంకులో పెట్టినా, ఇంకేదైనా చేసినా ఇంత డబ్బులు అవుతుండేనా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. షేర్ మార్కెట్లో పెట్టినా అవుతుండేనా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఆ తర్వాత రియల్ ప్యాసివ్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్. దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. నీకు 3 విషయాలు నేను చెప్పాను. ఈ 3 విషయాలు మీరు ఈరోజు నైట్ ఆలోచించండి. మీరు ఎవరి కోసం పని చేయకండి. మీ సీనియర్ కోసం పని చేయకండి. మీ భార్య బిడ్డల కోసం మీరు పని చేయండి. వీళ్ళంతా ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. సో మీ కుటుంబం కోసం మీరు ఆలోచన చేయండి. సో మూడోది ఏమని చెప్పాను? ప్యాసివ్ ఇన్కమ్. ఈ రోజు మీరు చేస్తున్న జాబ్, ఈ రోజు మీరు చేస్తున్న ఉద్యోగం వదిలేసేయండి. ఎన్ని డబ్బులు వస్తాయి చెప్పండి? నో, చేసినప్పుడు వచ్చుడే కష్టం ఉంది. ఇక వదిలేసినాక ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మిత్రులారా రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇట్స్ కాల్డ్ లెవెల్ క్యాష్ బ్యాక్. సో స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ రోజు డేట్ సెలెక్ట్ చేద్దాం. టుడే డేట్ ఈస్ ద 12th. చూడండి ఫ్రెండ్స్, 12th. ఇప్పుడు మీతోటే ఉన్నా, నేను మీతోటే మాట్లాడుతున్నా. 9 గంటలు అంటే రైల్వే టైమింగ్. 9 గంటల 42 నిమిషాల 4 సెకండ్లు, 9 గంటల 12 నిమిషాల 59 సెకండ్లు, 8 గంటల 58. ఇదంతా కూడా రాజేష్ సార్ ప్రోగ్రాంలో ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? 5 సంవత్సరాలు, 60 నెలలు, 18 నెలలే అయ్యింది. అయినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ స్టార్టెడ్. సో మీరు ఒక కాంప్లెక్స్ కడుతుండ్రు అనుకోండి, మీరు కాంప్లెక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెంట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ నెక్స్ట్ మనీలో అలా కాదు. రీపర్చేజ్ ఎప్పుడు ఆగిపోతుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వీటిని కంపేర్ చేయండి. ఒక ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం ఫ్రెండ్స్. మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను. మీకు ఏదైనా క్వారీస్ ఉన్నట్లయితే రేజ్ యువర్ హ్యాండ్. ఏమైనా క్వారీస్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ లేకపోతే రేపు ఉదయం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఒక వారం రోజులు తీసుకోండి మీరు. సో ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్
సహకరించిన ప్రతి ఒక్క పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం మళ్ళీ మనము 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.